హాయ్ ఫ్రెండ్స్, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి టేస్టీ నిల్వ పచ్చడి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాం. మనం ఎప్పుడైనా అన్ని రకాల నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటాం, కానీ మీరు ఎప్పుడైనా కాకరకాయ నిల్వ పచ్చడి ట్రై చేశారా? ట్రై చేయకపోతే నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని డేస్ అయినా ముక్క మెత్తబడకుండా ఉంటుంది. అసలు ఇది కాకరకాయ నిల్వ పచ్చడి అసలు చేదు లేకుండా కూడా ఉంటుంది. ఈ పద్ధతిలో పెడితే మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అందరూ చింతపండు గుజ్జు వేసి నిల్వ పచ్చడిని ట్రై చేశారు. అసలు ఇందులో చింతపండు రసం లేకుండా నేను నిమ్మరసంతో పెట్టి చూపిస్తాను. ఎన్ని డేస్ అయినా పాడవకుండా ఉంటుంది, ముక్క మెత్తబడకుండా ఉంటుంది, చేదు లేకుండా కూడా ఉంటుంది. అది ఎలానో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక 1/2 కిలో వరకు నేను వైట్ కాకరకాయలు తీసుకున్నాను. వాటిని ముందుగానే ఫ్రెష్గా కడిగి తుడిచిపెట్టుకున్నాను. 1/2 కిలో 4 కాకరకాయలు దిగాయి కదా, 4 కాకరకాయలకి 4 నిమ్మకాయలు తీసేసుకున్నాను. వాటిని కూడా కట్ చేసి రసాన్ని పిండి గింజలు లేకుండా పక్కన పెట్టేసుకున్నాను. వీటిని చక్కగా తుడిచేసి ఈ విధంగా వీలైనంత వరకు కొంచెం మందంగా పొడుగా కట్ చేసేసుకోవాలి. తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసేసి ఇప్పుడు ఈ సాల్ట్ అండ్ కాకరకాయ 2 బాగా మిక్స్ అయ్యేంత వరకు చాలా మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ మంచిగా పిసుక్కుంటూ వాటినైతే చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది కాకరకాయ ముక్కకు పట్టి చక్కగా మనం వీలైనంత వరకు టైట్గా పిసుకుతూ కలిపితే కాకరకాయలో వాటర్ బయటకు రిలీజ్ అయ్యి ఉప్పు పూర్తిగా కరిగిపోయి మొత్తం 2 ఈ విధంగా మనం 1/2 కిలో కాకరకాయలు అందులో ఆఫ్ అయిపోయినాయి చూడండి. అలా పిసుక్కుంటూ మనం కలపాలి. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాల తర్వాత వాటిని అలాగే ఇంకొకసారి ప్రెస్ చేసుకుంటూ కలిపితే వాటర్ మొత్తం బయటికి అంతా రిలీజ్ అయిపోతుంది. అంటే కాకరకాయలో ఉన్న చేదంతా బయటికి రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసేసి ఆ వాటర్ని మంచిగా తీసేసుకొని వీలైనంత వరకు ఒక చేత్తో కానీ 2 చేతుల్లో కానీ టైట్గా ముక్కల్ని పిండేసి మనం పక్క బౌల్లోకి ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. చూడండి, ఇందులో చూపించినట్టు ఆ వాటర్ని ఒలకపోసేయాలి. ఇప్పుడు చేదు మొత్తం వెళ్ళిపోతుంది. ఈ ముక్క చూడండి, ఇంకా అయినా క్రిస్పీగానే ఉంటుంది. ఇలా మంచిగా టైట్గా పిండేస్తే చేదు అనేది అంతగా రాదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా డీప్ ఫ్రై అవసరం లేదు. జస్ట్ మనం కర్రీ కలిపినట్టు ఒక 5 నిమిషాల వరకు ఆయిల్లో జస్ట్ ఫ్రై చేసినట్టు కలిపితే సరిపోతుంది. ఎక్కువగా డీప్ ఫ్రై చేసేసామనుకో ముక్క మెత్తబడుతుంది. మీరు ఆలోచించండి. పైనే లైట్గా 5 నిమిషాల వరకు కలిపితే ముక్క మెత్తబడకుండా క్రిస్పీగా అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది. మనం మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసామనుకో ముక్క మెత్తబడుతుంది కాబట్టి వాలిపోయినట్టు ఉంటుంది. మనకు క్రిస్పీగా కరకరలాడుతూ రావాలి అంటే ఎన్ని డేస్ అయినా ఇలా లైట్గా 5 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కకు ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనం ఇప్పుడు నిమ్మరసం తీసుకున్నామని చెప్పాం కదా, ఆ నిమ్మరసాన్ని కాకరకాయ ముక్కలలో వేసేసుకొని చక్కగా చేతితోటి కలిపేసి మనం దీని మీద క్యాప్ పెట్టేసి గంటన్నర ఈ నిమ్మరసంలో ముక్కలు చక్కగా నానాలి. క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. గంట లేదంటే గంటన్నర సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా నానబెట్టామనుకో ముక్కలు మరీ పుల్లగా వచ్చేస్తాయి, తినకుండా కూడా అయిపోతాయి. కాబట్టి 1-1.5 అవర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్లో నేను చూపించిన బౌల్ తోటి లేదంటే మీకు మెజర్మెంట్ ప్రకారం చెప్తున్నా 5 స్పూన్ల వరకు చిల్లీ పౌడర్, 3 స్పూన్ల వరకు సాల్ట్, 2 స్పూన్ల వరకు ఆవపిండి, 3 స్పూన్ల వరకు నువ్వుల పొడి, 1 స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు మెంతి పొడి, ఇవన్నీ వేసేసుకొని చక్కగా పొల్లన్నీ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ ఒక 50 గ్రామ్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ మిరప గింజలు, తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పూర్తిగా ఒక వెల్లుల్లి గడ్డని ఒలిచినాము ఫ్రెష్గా. అప్పటికప్పుడు రోట్లో వేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు తాలింపుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని కలుపుకున్న పొల్లల్లో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని మనం చక్కగా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. నేను చూపించిన 1/2 కిలో కాకరకాయలకి ఈ చూపించిన పొల్లది కొలత సరిపోతుంది. మీకు కొంచెం ఇంకా కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకో 2 స్పూన్స్ కారం ఎక్కువగా వేసుకోండి. ఇలా పోపుని కలుపుకొని పొల్లల్లో పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు 1.5 అవర్ తర్వాత మనం మూత తీసేసి ఈ కాకరకాయ ముక్కల్ని రసంతో ఇప్పుడు ఇందులో తాలింపులో కలుపుకున్న పొల్ల తాలింపులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా స్పూన్తో కానీ చేత్తో కానీ చక్కగా మంచిగా కలుపుకోవాలి. కానీ గంటన్నర మాత్రమే నానబెట్టాలి. అంతకంటే ఎక్కువైతే చాలా పుల్లగా అయిపోతాయి, తినలేకపోతాం. ఇలా చక్కగా ఈ తాలింపులో ఈ కాకరకాయ ముక్కలు కాకరకాయ రసంతో మొత్తం నిమ్మరసం వేసేసాం కదా, కలిపిన తర్వాత ఇలా మనం మూత పెట్టేసి ఒక రోజంతా అలాగే వదిలేసేయాలి. నెక్స్ట్ డే మనం మూత తీసేసి ఇలా బాక్స్లో
స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా పాడవదు. అసలు నేను పావు కిలో కాకరకాయ పెడితే బాక్స్లో హాఫ్ అప్పుడే అయిపోయింది, 1 డేలోనే అయిపోయింది. ఇలా పైకి ఆయిల్ తేలుతూ ఉంటుంది. మూత తీస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు చేదు అనేదే ఉండదు. కాకరకాయ తినము అనే వాళ్ళు కూడా తినేలా అంత ఇష్టంగా ఉంటుంది. ఈ కాకరకాయ నిల్వ హెల్త్కి కూడా చాలా మంచిది, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. వేడి వేడి అన్నంలోకి ఏం కర్రీస్ లేకపోయినా ఈ పచ్చడితోటి మొత్తం అన్నం తినేసి ప్లేట్ కాల్ చేస్తాం. అంత బాగుంటుంది, చేదు అనేది అస్సలే ఉండదు. ఈ పద్ధతిలో నేను చూపించినట్టు ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఇలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.